నన్ను సృష్టించిన యేసుక్రీస్తు చేతిలో మనం పడితే, మనం గతంలో చేసిన పాపిష్టి పనుల వల్ల పోగొట్టుకున్న సంతోషము, సమాధానము, భవిష్యత్తు, ఆరోగ్యము, ఆనందము మనం కనుక ఆయన చేతిలో పడినట్లయితే పోగొట్టుకున్న వాటన్నిటికంటే ఆయన అనుగ్రహించు అద్భుతమైన జీవితము, భవిష్యత్తు బహు విలువైనదే. ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారా? నా జీవితం పాడైపోయింది, నా చదువు పాడైపోయింది, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నా ఆరోగ్యం చెడిపోయింది, నా కెరియర్ నాశనం అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయాను, నా బ్రతుకు డస్ట్బిన్లో పడినటువంటి వస్తువు అయిపోయింది, నన్ను ఎవరైనా బాగు చేయగలరా అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే బాగు చేయగలిగిన వాడు ఉన్నాడు. బంగారం లాంటి భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఎంత పాడైపోయినా, చెడిపోయినా ఆయన చేతిలో పడితే చాలు, భవిష్యత్తును భద్రపరుస్తాడో, బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాడో. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు.